నమస్తే అండి. మనకు చాలా ఇష్టమైన నర్సరీ మేళా వచ్చేసిందండి. అదే అండి 17th గ్రాండ్ నర్సరీ మేళా. ఎప్పటిలాగానే మనకి పీపుల్ ప్లాజా నక్లెస్ రోడ్‌లో జరుగుతుంది. అసలు ఈసారి కొత్తగా ఏమేమి వచ్చాయో చూద్దాం పదండి. అలానే మాక్సిమం స్టాల్ నెంబర్స్, ప్రైజెస్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. పదండి నాతో పాటు. నేను A25 స్టాల్లో ఉన్నానండి. నర్సరీ మేళాకి అందాన్ని తెచ్చే పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. ఇందులో 25 కలర్స్ ఉన్నాయంట అండి. ప్రైజెస్ వచ్చేసి మనకి 300 నుంచి 3000 వరకు ఉన్నాయంట. చూడండి ఎలా ఉన్నాయో. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మొత్తం ఇక్కడ? మన దగ్గర వచ్చేటప్పటికి 300 రూపీస్ చెప్పేది మనం బుకే కింద ఇస్తాం మేడం. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న వచ్చేటప్పటికి ఇది డెకరేటివ్ పర్పస్ అన్నమాట. అంటే మన బాల్కనీలోని సిట్ అవుట్స్ లోని పెట్టుకోవడానికి. ఇది వచ్చి మనం 1200 అమ్ముతున్నాం. అదే విధంగా ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇప్పుడు ఇది? ఇది వచ్చి మార్చ్ మిడ్ వరకు ఉంటది. ఎందుచేత అంటే కనుక కొంచెం ఆఫ్ విడిచున్నాయి, ఆఫ్ వచ్చేటప్పటికి బడ్స్ ఉన్నాయి మనకి. సో మార్చ్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ అంటే లాన్స్ లో వాటిలో వాడుకునే విధానంగా కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాంగింగ్ బాస్కెట్స్, హ్యాంగింగ్స్ కూడా పెట్టారా? మన హ్యాంగింగ్ లాస్ట్ టైం ఉన్నాయా సార్? ఈసారి లాస్ట్ టైం కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అంటే సాధారణంగా ఎవరో హ్యాంగింగ్ బాస్కెట్ లో చామంతి తయారు చేయరు, మనమే స్పెషల్ గా తయారు చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి కాంబోస్ అని కొత్తగా ట్రై చేసాం మేడం. అంటే 3 కలర్స్ వచ్చేటట్టుగా. ఇప్పుడు ఈ ఇయర్ మన కస్టమర్స్ వాళ్ళు మూమెంట్ ని బట్టి నెక్స్ట్ ఇయర్ బాగా చేద్దాం అన్న ఉద్దేశంతో. స్టాల్ నెంబర్ వచ్చేసి B19 అండి. దీంట్లో మొత్తం ఆర్కిడ్స్ ఉన్నాయి, అలానే బోన్సాయి వెరైటీస్ ఉన్నాయి. 1150 నుంచి స్టార్టింగ్ అంటండి ఆర్కిడ్స్ అయితే. బోన్సాయి వోయే कैसा है उसका प्राइस कैसा है? 1000 రూపీస్ నుంచి బోన్సాయి స్టార్ట్ ఉన్నాయి అంటే. और क्या है कुछ वेराइटीज? बैम्बू प्लांट्स और पॉम पाम है, वेंडास ऑर्किड है जी, ఆల్ వెరైటీ. B27 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చామంతులు మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి, అలానే జెర్బేరియాస్, నెక్స్ట్ వచ్చేసి మనకి డైంతాస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అంట అండి. అప్ టు వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి వచ్చేసి 1500 1600 అలా కూడా ఉన్నాయంట. మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ నర్సరీ మేళాకి వచ్చేసాను. అయితే మన సబ్స్క్రైబర్ అలానే ఇక్కడ కొనడానికి వచ్చారు మేడం. ఆల్రెడీ కొన్నారంట. అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి మేడం? ఇక్కడ మీకు రీజనబుల్ గా ఉన్నాయి ప్రైసెస్. మెయిన్ దుర్గారావు గారి మీద కాన్ఫిడెన్స్ తో నేను ఫస్ట్ అదే షాల్కి అక్కడికి వెళ్ళారా? ఓకే. అంటే ఇష్టం నాకు బాగా. మన ఛానల్ ఎలా ఉందండి? మీరు ఫాలో బాగుందా? ఇంకేమైనా నేర్చుకోవాలా నేను కొత్తగా? ఇంకేమైనా ట్రై చేయమంటారా? లేదు ఇలానే కంటిన్యూ చేయమంటారా? ఎందుకమ్మా బాగుంది, చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడంతో పాటు ఇంకా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసారా అండి. చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అండి. ఈ స్టాల్ వచ్చేసి B24 అండి. ఇందులో చూడండి డెహలియాస్ ఉన్నాయి. ఇక్కడ 30 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయంట. మీకు అప్ టు వచ్చేసి మీకు దాదాపుగా ఒక 4000 5000 అలా కూడా ఉన్నాయండి. బోన్సాయి మొక్కలు ఉన్నాయి, చామంతులు వెరైటీస్ ఉన్నాయి, కోలియాస్ ఉన్నాయి, మిర్చి ప్లాంట్స్ ఉన్నాయి, జెర్బరాస్ ఉన్నాయి. ఇవి చిన్న ఫ్లవర్స్ అండి. దీని పేరు నాకు అస్సలు గుర్తుండట్లేదు, చాలాసార్లు అడిగాను కానీ గుర్తుండట్లేదు. డెహలియాస్లలో చిన్నవి కూడా ఉన్నాయండి. ఫెడిల్ లీఫ్ ఉంది. హ్యాంగింగ్స్ మాత్రం చాలా కలెక్షన్ ఉందండి చుట్టూ. డెహలియా ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, నా ఒక్క చెయ్యి కంటే పెద్దగా ఉందండి. చామంతులు చూడండి, ఇది ఒక డిఫరెంట్ షేప్ లాగా, లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. దీనివి రిక్కలు అంటారు కదా, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి, ఫ్రూటింగ్తో ఉన్నాయండి స్ట్రాబెర్రీస్. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఉన్నాయండి ఇక్కడ మొక్కలు మాత్రము. ఇది చైనీస్ మనీ ప్లాంట్ అంటాం కదా, చిన్న 10 రూపీస్ పాట్లో హ్యాంగింగ్ లాగా చేసి పెట్టారు, DIY లాగా బాగుందండి. ఇవన్నీ కూడా చామంతులు అండి, చూడండి ఎంత బాగున్నాయో. C23 స్టాల్లో ఉన్నాను. అయితే ఇక్కడ ఈ స్టాల్ ఓనర్ అమ్మాయి ఏక్తా అండి తన పేరు. మనకి ఇందులో ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏ స్టాల్ में क्या क्या है वेराइटीज? रोज के वैरायटीज है 70 to 80 वैरायटी है. 80 వెరైటీస్, 70 నుంచి 80 వెరైటీస్ రోజెస్ ఉన్నాయంట. उसमें स्मेल वाले 50 वैरायटीज है. इसमें प्राइसेस रोजेस में रोजेस में 200 है. 200 स्टार्टिंग प्राइस. कौन सा भी लो 200. ईच रोज प्लांट 200. और ये जो पन्नी रोज यहाँ पे बोलते क्रीपर जाते हैं, वो खाली 2000 का है. 2000. క్రీపర్ రోజ్ వచ్చేసి 2000 అంట అండి. ఈ చిన్న మొక్కలు ఏవి తీసుకున్న రోజెస్ అవన్నీ కూడా 200 అంటే ఒక్క ప్లాంట్ వచ్చేసి 200. ఏ బార్ స్టాల్ మే స్పెసిఫిక్ क्या लाया? स्पेसिफिक इस बार मिनी ऑरेंज. मिनी ऑरेंज डायबिटीज के लिए बहुत अच्छा है. డయాబెటీస్ के लिए बहुत अच्छा. డయాబెటీస్ को మినీ ఆరెంజ్ అంట అండి, చాలా బాగుంటుందంట. అది మీరు ఓ కిतना है प्राइस? 500.
500 అంట అండి, చాలా రీజనబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నార్మల్ వాళ్ళ అందులో 2 వెరైటీస్ ఉన్నాయంట అండి, ఒకటేమో నార్మల్, ఒకటి వచ్చేసి మనకి వెరిగేటెడ్ కూడా ఉందంట. और क्या है? और गार्डनिया स्मेल रहता है इसमें? स्मेल ले लो. వావ్, ఎంత బాగుందండి స్మెల్. నామ్ క్యా है इसका? गार्डनिया यहाँ पे भी గార్డెనియా. చూడండి అసలు చాలా బాగుందండి. మనకి మల్లె పువ్వు కంటే కూడా చాలా ఎక్కువగా వస్తుంది. నేను మల్లె పువ్వునే చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నాను, కానీ గార్డెనియా ఫ్లవర్. इसका प्राइस क्या है? 200. దీని ప్రైస్ కూడా 200 అంట అండి. मैं अगर से आपने ఛానల్ के थ्रू कोई आए कुछ कम कर सकते हैं? 10% डिस्काउंट. చూసారా అండి, మన ఛానల్ త్రూ వస్తే 10% డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. మీరు ఎవరైనా వస్తే ఇక్కడికి మన ఛానల్ పేరు చెప్పండి, చెప్తే వాళ్ళు మనకి 10% డిస్కౌంట్ ఇస్తారు. హైడ్రేంజియా ప్లాంట్ అంట అండి. మినిమం దీంట్లో ఒక 4 కలర్స్ ఉన్నాయంట. इसका प्राइस क्या है? ये बड़ा है, ये 3500. ఇది పెద్దదంట, 3500 రూపీస్ और అంట. ये छोटा है, ये 500. చిన్నవి వచ్చేసి మనకి 500 లో ఉన్నాయంట. పన్నీర్ రోజ్ అంటే ఇదే అండి, చూడండి. మనకు జనరల్గా నాటు గులాబీ అంటాం కదా, ఇస్మే స్మెల్ ఆతా ఎక్తా? स्मेल ले लो ना. స్మెల్ రేతా. గుల్కన్ అంట అండి, దీంతో అది చేస్తారంట పేస్ట్ లాగా, దీంతోటే వేసి చేస్తారంట అండి. మంచి స్మెల్ వస్తుంది. అయితే మనం చిన్నప్పుడు మన ఇళ్ళల్లో బాగా పల్లెటూర్లలో పెంచే వాళ్ళం కదా, ఆ మొక్క అండి రోజ్. ఇది కామిని అంట అండి, దీనికి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఆల్రెడీ మనం చూస్తూనే ఉంటాం. ఇది వచ్చేసి మనకి కుంద సెంట్ మల్లె అంటాం కదా, క్రీపర్ జాతా హై. ఇది మనకి రెగ్యులర్గా మనము మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఆ అరటి అంట. అంటే చుక్కది వస్తుంది కదా మచ్చది, అది. నెక్స్ట్ వచ్చేసి ఇవి రుద్రాక్ష మొక్కలు అండి. ఏ వోయి హేనా ఏక్తా? రుద్రాక్ష చిన్న మొక్కలు. చోటా ఏ కిత్నా హై? రుద్రాక్షలో కూడా 2-3 సైజెస్ ఉన్నాయండి. ఒకటి 500 నుంచి, ఓ బడా వాళ్ళ కిత్నా 5000 వరకు ఉన్నాయి. 500 నుంచి 5000 వరకు ఉన్నాయి. ఆరెంజెస్ ఉన్నాయి. వెరిగేటెడ్ జామా కూడా ఉందండి. ఈసారి మళ్ళీ తెచ్చారు వెరిగేటెడ్ జామా. సంపెంగ में कितने कलर्स है? 2 కలర్స్. ఓకే, సంపెంగాలో 2 కలర్స్ ఉన్నాయంట అండి. ఒకటి ఎల్లో వచ్చేసి ఒకటి గ్రీన్ ఉందంట. తను కూతురు, తను వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఈ స్టాల్ పెట్టారు, ఈ స్టాల్ నడిపిస్తారు. లాస్ట్ టైం ఆగస్ట్లో కూడా పెట్టారు. డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చారు. మీకు ఏదన్నా మొక్క ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒక్కసారి ఈ స్టాల్కి రండి, విజిట్ చేయండి. వాళ్ళకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బోలియే అప్నే లోగోं को. హాయ్. ఓకే ఏక్తా, థ్యాంక్ యూ. నేను A2 స్టాల్లో ఉన్నానండి. చూడండి, కంప్లీట్గా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి దీంట్లో. ఈసారి మిస్వాక్ కూడా ఈ స్టాల్ స్పెషాలిటీ అంట. మనకి ఇండోర్ ప్లాంట్స్, అంజీర్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉందండి. ఇదేం మొక్క, నేను పేరు ఒకసారి కనుక్కుంటాను. ఈ మొక్క వచ్చేసి గుడ్డు సంపెంగ అంట అండి. దీనికి ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఆరెంజ్, ఫ్లవర్ ఆరెంజ్ అండి. ఇది మిస్వాక్ ప్లాంట్ అంట అండి. లీఫ్ ఒకటి మనం నోట్లో వేసుకుంటే మనకి నోరు అంతా కూడా ఒక డిఫరెంట్, ఒక మంచి ఫ్లేవర్ వస్తుందంట. జస్ట్ దీని స్మెల్ వచ్చేసి నాకు సోంపు స్మెల్ వస్తుంది. టూత్ పేస్ట్. నెక్స్ట్ మనకి సోంపు, పచ్చి సోంపు మనం తింటే ఎలా టేస్ట్ వస్తుందో అలా స్మెల్ వస్తుందండి. సీనియర్ జర్నలిస్ట్, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు కళ్యాణ్ గారు మనతో ఉన్నారండి. మనకు లాస్ట్ టైం మిస్ అయ్యారు, ఈసారి అసలు మిస్ అవ్వలేదు. వద్దు అన్న పట్టుకున్నాను. మా వాళ్ళకందరికి ఒక్కసారి హాయ్ చెప్పండి. హాయ్ అండి. మన ఛానల్ ఎలా ఉంది? ఛానల్ చాలా బాగుంటుందండి. వెరైటీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఏమేమి ఉన్నాయో ముందు ఛానల్ చూసి మేము పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. నేను చిన్నప్పుడు అంటే మళ్ళీ తను పెద్దది అయిపోద్ది అలాగా. పర్వాలేదు, నిజం అది. మేము స్క్రీన్ లో చూసి తనలాగా ఉండాలి అని చాలా ఆలోచించే వాళ్ళం, చాలా ట్రై చేసేవాళ్ళం. ఇంట్లో గొప్పడే వాళ్ళు అంటే స్క్రీన్ పైన ఉన్నారమ్మా మీరెందుకు అనేసి అనేవాళ్ళు. మీ వల్ల మేము చాలా నేర్చుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్న ప్రాంకర్ అవ్వాలని ఉండే, అది మిస్ అయిపోయింది. మేబీ ఇప్పుడు యూట్యూబ్ లాగా ముందుకు వస్తాను. మీ బాల్కనీ గార్డెన్ కూడా షూట్ చేస్తాను. ఫర్దర్ గా నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుందండి, తప్పకుండా చూడండి. నేను A45 స్టాల్ లో ఉన్నానండి. ఇక్కడ వెరైటీస్ ఇండోర్ ప్లాంట్స్, మనకి మాన్స్టెరా వెరైటీస్, అలానే వెరిగేటెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి చూడండి, మనకి చామంతులు ఉన్నాయి, అలానే వాటర్ లిల్లీస్ ఉన్నాయి. ఇవి చిన్న మొక్కలు ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఈ మొక్కలు ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి అంతూరియం ప్లాంట్స్, మీ అందరికీ తెలిసిందే. బోన్సాయి కూడా ఇచ్చారు, ఈసారి తీసుకొచ్చారు. మాన్స్టెరా, అలానే ఇక్కడ మనకి క్యాక్టస్కి సంబంధించిన ఒక ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. చూడండి, మన ఛానల్ చూస్తారంట మన ఫ్యామిలీ మెంబరు. తనని చూడగానే అసలు రియల్లీ నాకు కొత్త ఆనందం అంటారు కదా, అలా ఉందండి. నిండుగా ఎంత క్యూట్గా ఉన్నారో. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు మణి అండి.
మణి గారు మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను 1-2 years నుంచి 1 year నుంచి చూస్తున్నారంట. ఎలా ఉంది మేడం? బాగుంది. అంటే మాకు గార్డెన్ లేదు కానీ నాకు చాలా ఇష్టం, మొక్కలంటే ఇష్టం. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోస్ చూస్తా ఏమైనా ఉంటాను. ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఛానల్? అలా ఏమనిపించలేదు, ఏం లేదు, చాలా నాలెడ్జ్ ఉంది మీకు. డై హార్ట్ ఫ్యాన్ అంటారు కదా, అలా వీడియో రాగానే వాళ్ళ సార్ని ఆపేసి ఆగండి ఈ వీడియో చూసాక ఇస్తాను అంటారంట. సో లక్కీ అండి మనం ఇలాంటి వాళ్ళు, అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే మనం ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మొక్క వచ్చేసి శాండ్ పేపర్ వైన్ అంటండి. ఇది పింక్ కలర్, దీంట్లో 3 కలర్స్ ఉంటాయంట, వైట్, పర్పుల్ కలర్, ఇది ఒకటి పింక్ అండి. 3 కలర్స్ ఉంటాయంట. ఈ మొక్క చూడండి జేడ్ అంటండి, ఇది క్రీపర్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 25,000 అంట అండి. ఆల్రెడీ సేల్ అయిపోయిందంట. జస్ట్ మన అందరికీ అది చూపించడానికి ఈ మొక్కని ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారనేసి చెప్పారు. ఇందులో చిన్న మొక్కలు కూడా ఉన్నాయంట అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న మొక్కలు కూడా తీసుకోవచ్చు. A43, 44 అండి ఈ స్టాల్లో ఉన్నాను. దీంట్లో మనకి ఈ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, షూ పర్పస్ ప్లాంట్స్. అలానే మనకి చామంతులు ఉన్నాయండి, గ్రీన్ చామంతి ఉంది, తర్వాత రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్లవరింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి అలీ రజా గారి మదర్ అండ్ ఫాదర్ అండి. చూడండి ఇక్కడ స్టాల్కి రాగానే కనిపించారు. జస్ట్ ఇలా చూడగానే నేను అంకుల్ని మేడం చూసి గుర్తుపట్టా, బట్ ఎక్కడ చూశాను అనేది నాకు గుర్తు రాలేదు. అంకుల్ని చూడగానే గుర్తుపట్టాను, ఎందుకంటే మనకి జోడీ ప్రోగ్రాంలో డాన్స్ చేస్తూ ఉంటారు, యంగ్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పండి అంకుల్. ఎలా ఉంది మన హైదరాబాద్ కల్చర్, ఎలా ఉంది ఇక్కడ? We are from Hyderabad only. I'm Only born and brought up in Hyderabad. Hyderabad. He's from Bombay, but then Mumbai. कितना साल से कितना 50 years? Yeah, 48 years. 40, 80, 50 years. हमारे सब्सक्राइबर्स को, हमारे फॉलोअर्स को कुछ आप बोल सकते हैं? थैंक यू, आपको बहुत बहुत नमस्ते है, थैंक यू वेरी मच. मैडम को देखते हम पहचान गए, हमारी वाइफ मैं आज ही इनका वीडियो देखी थी. एक्चुअली मेरे को बहुत क्रेज है झाड़ों का. मेरे पेंट हाउस पे बहुत सारे प्लांट्स हैं, तो हम लोग शूट कर लेते हैं आके आराम से. మనకి ఇంకో టెర్రస్ గార్డెన్ కూడా దొరికేసింది, మనం అక్కడికి వెళ్ళి షూట్ చేసేసుకుందాం. ओके, मोस्ट वेलकम, एनी टाइम वेलकम. As I came to know कि आज है, मैं फर्स्ट डे ही प्रेफर करती आने के लिए, because 2 दिन के बाद पूरा खाली हो जाता. థ్యాంక్ యూ Thank you, సో God bless మచ్, you, థ్యాంక్ యూ thank సో you. మచ్. ఈ స్టాల్ వచ్చేసి A43, 42 అండి. ఇందులో మనకి చామంతులు ఉన్నాయి. చామంతులు వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి. మిగతా వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రైజెస్లో లాస్ట్కి 700 పైగా కూడా కాస్ట్ ఉందంట. మీకు ఎవరికైనా ఇలాంటి మొక్కలు కావాలి, చిన్న మొక్కలు కావాలి అనుకుంటే మీ స్టాల్కి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. ఇందులో ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి. హ్యాంగింగ్స్లో కూడా మనకి 700 ప్రైస్లో కూడా ఉన్నాయంట. డిఫరెంట్గా ఉన్నాయి హ్యాంగింగ్స్. ఇంగ్లీష్ రోజెస్ ఉన్నాయండి, అలానే వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ రాఖీ క్రీపర్స్, అలానే మనకి దమనం అంటాం కదా, దమనం ఉంది. ఇక్కడ బంతి పూలు, తమలపాకు, అలానే మనకి ఇండోర్ ప్లాంట్స్, జెడ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా జెర్బేరియాస్, సీజనల్ ఫ్లవర్స్, ఇవన్నీ ఉన్నాయండి ఈ స్టాల్లో. చామంతులు చూడండి, ఇవన్నీ ఏ కిतना है रेट इसका? ఇవి 100 రూపీస్ అంట అండి. చిన్న పాట్లో ఉన్నాయి, కాకపోతే నిండుగా ఫ్లవరింగ్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ రోజెస్ అండి. ఇవి వచ్చేసి మనకి బటన్ రోజెస్, పింక్ కలర్లో ఉన్నాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. బటన్ రోజెస్లో చూడండి ఇంకా ఎల్లో, వైట్ ఇవి కూడా ఉన్నాయి కలర్స్. ఇదొక మంచి కలర్ ఉంది చూడండి రోజ్లో. C22 స్టాల్లో ఉన్నాను. ఈ స్టాల్ ఎవరిది అనేది మీరు అవన్నీ చూసాక చూపిస్తాను. ఆల్రెడీ మన అందరికీ ముఖ పరిచయమైన గాంధీ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. మీతో చిన్న టిప్స్ తీసుకోవాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. సార్ ఈసారి స్టాల్లో కొత్తగా ఏం పెట్టారు? స్టాల్లో పసుపులో చాలా రకాలు తీసుకుని వచ్చాము ఇప్పుడు, ఎందుకంటే రాబోయే సీజన్ అంతా కూడా ప్లాంటింగ్ సీజన్. ఏప్రిల్, మే 5కి మనతో మొక్కలు పెట్టుకోవడానికి ప్రతి మిద్దె తోట పెంచుకునే వాళ్ళు కూడా ఈ పెంచుకుంటే ఆరోగ్యకరంగా జీవించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. అంటే లైక్ మనకి ఆర్గానిక్ పసుపు, నల్ల అల్లం, నల్ల పసుపు, మామిడి అల్లం, కస్తూరి పసుపు అంతా కూడా మనకి కాస్మెటిక్స్ లో వాడతారు. అంటే లైక్ ఫేషియల్స్ కి, ప్యాచెస్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్, ఏక్ని చాలా వాడతారు. సో ఇవన్నీ పెంచుకోవడానికి తెప్పించాం. అట్లానే ఈ స్ట్రాబెర్రీస్, ఈ అందరికి ఒక కళ అనమాట. ఎప్పుడు చాలా గార్డెనర్స్ కళ, చాలా మంది కొంటూ ఉంటారు ఆగస్ట్ సెప్టెంబర్ లో, పాపం వాళ్ళకి ఏమో ఫ్రూట్స్ రావు. మేము కూడా అమ్మాము ఇంతకుముందు కూడా. ఈ చూసి ప్రాబ్లం ఏం చేసాడు, ఈ సంవత్సరం మేము తెప్పించలేదు, ఆగస్ట్ సెప్టెంబర్ లో మానేసాము. సో దీన్ని మెచ్యూర్ అయ్యాక తెప్పిద్దామని ఆగి వెయిట్ చేసి ఇప్పుడు పెద్ద ప్లాంట్లు తెప్పించాం. సో ఇవేమవుతాయి అంటే ఇప్పుడు మన దగ్గర ఈజీగా సస్టైన్ అయ్యి బాగా ఫ్రూటింగ్ వచ్చేస్తూ ఉంటాయి.
సో ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్లవరింగ్ తో సహా రెడీగా ఉన్నాయండి. చూడండి మొక్క ఎంత పెద్దగా ఉందో, మనకి హెల్దీగా ఉంది మొక్క. సార్ ఇది ప్రైస్ ఎంత ఉంది సార్? ఇది సింగిల్ ప్లాంట్ అయితే 50 రూపీస్ అండి. 5 ప్లాంట్ల 10 ప్లాంట్లు తీసుకున్న వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఫ్లవరింగ్ ఉంది. ఇందులో చూస్తే ఆల్రెడీ మీకు చిన్న మొక్కకు కూడా ఫ్లవరింగ్. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న మీరు సాయిల్ మిక్స్ చెప్పాలి మాకు. మీ వ్యూవర్స్ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ మా వ్యూవర్స్ కోసం, మా ఫ్యామిలీ స్ట్రాబెర్రీకి సాయిల్ మిక్స్ ఎలా ఉంటే మెయిన్ ఏంటంటే ఆర్గానిక్ రిచ్ ఉండాలి. బేసిక్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ క్యాటిల్ మ్యాన్యూర్, ఎనీ క్యాటిల్ మ్యాన్యూర్, ఆవు పేడో, గేదె పేడో, మనకి మేకల ఎరువు, ఏదైనా కానీ ఏదైనా బాగా మెచ్యూర్ అయి ఉండాలి, బాగా మాగాలి. సో బాగా అంటే క్రష్ అయిపోయి చేతి ఎలా అంటే పొడి అయిపోయి స్టేజ్ లో ఉండాలి, అలాగని ఎండిపోకూడదు. ఇది ఫ్యాక్టర్. మన రెగ్యులర్ సాయిల్ అది తెచ్చి కలుపుకుని దాన్ని రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని సాయిల్ సీజనింగ్ చేసుకోవాలి. కొంచెం సీవీడ్ కూడా యాడ్ చేసుకుని సీజనింగ్ చేసుకున్న తర్వాత సీజనింగ్ మనం మిక్స్ చేయగానే ఎప్పుడు కూడా ప్లాంట్ పెట్టకూడదు. హీట్ రిలీజ్ అవ్వాలి. సార్ పర్సెంటేజ్ వైజ్ గా చెప్తే మనకి స్ట్రాబెర్రీస్ కి పర్సెంటేజ్ వైజ్ గా మీరు ఒక్కసారి చెప్పగలుగుతారా మా వ్యూవర్స్? నార్మల్ మన యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ సాయిల్ మిక్స్ లో మనం ఒక 10% ఒక ఈ కౌ మాన్యూర్ యాడ్ చేసుకుంటే ఎనీ క్యాటిల్ మాన్యూర్ సరిపోతుంది. దాంతో పాటు సీవీడ్ కొన్ని గుళికలు మన సీవీడ్ ఉంటాయి మా దగ్గర కదా ఎక్కడైనా. ఎనీ సీవీడ్ ప్రోడక్ట్ కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అలాగే ఒక ½ స్పూన్, ఒక ఉండి గట్ల 1 స్పూన్ బోన్ మీల్ లేదా రాక్ పాస్ఫేట్, వెజిటేరియన్స్ కి అయితే రాక్ పాస్ఫేట్. సో అలా కలుపుకుని దాంట్లో సాయిల్ మిక్స్ రెడీ చేసుకుని ఒక 6 రోజులు దాన్ని వదిలేసి ఈ ప్లాంట్ అప్పుడు పెడితే మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, అప్ టు ఎంత వరకు ఉంది స్టార్టింగ్ ప్రైస్? ఇన్ ది సెన్స్ మన దగ్గర ఒక 40 రూపీస్ స్టార్ట్ చేస్తే మన దగ్గర గార్డెన్ స్టాండ్స్ అవన్నీ ఉంటాయి, అది థౌజండ్స్ లో ఉంటాయి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని కాదనకుండా మా వ్యూవర్స్ కోసం ప్రతిసారి ఏదో ఒక మంచి టిప్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా, మేము కూడా మీ ఫ్యాన్. మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పి అలానే సబ్స్క్రైబ్ చేయమని చెప్పారా మా వాళ్ళకి? హాయ్ అందరికీ, సాదిగా ఛానల్ కి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో బట్టి ఖచ్చితంగా మీరు అందరికి షేర్ చేసి ఇంకా 10 మందికి తెలిసేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయండి. నేను ఒక స్టాల్ కి వచ్చానండి, A40 స్టాల్ లో ఉన్నాను. ఇక్కడ మనకు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కలిసారు. మన ఛానల్ గురించి ఒకసారి కనుక్కుందాం, వారి పేరు కూడా అడుగుదాం. మేడం మీ పేరు చెప్పండి. आपका नाम बोलिए. मेरा नाम सारा फातिमा है. సారా ఫాతిమా అంట అండి. మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసారండి, మన వీడియో చూసి వచ్చారంట నర్సరీ మేళాకి. చాలాసేపు మాట్లాడారు, చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ స్టాల్ వచ్చేసి A40 అండి. దీంట్లో మనకి ఫ్రూట్ ప్లాంట్స్, అలానే మనకి ఇండోర్, అలానే మనకి ఇందులో మెడిసినల్ ప్లాంట్స్ ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారండి. లక్ష్మీ నర్సరీ అనేసి వీళ్ళది. ఇక్కడ కంప్లీట్గా మన మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా మెడిసినల్ ప్లాంట్స్ కావాలంటే ఈ స్టాల్కి వచ్చేసి మీరు తీసుకోవచ్చు. స్టాల్ నెంబర్ వచ్చేసి 39 అండి. ఇందులో 70 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట. సక్లెంట్స్ ఉన్నాయి, స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్గా ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. इसका नाम क्या बोले आप? ये सिमीडियम ऑर्किड है. सिमीडियम ऑर्किड अंट अंडी. చూడండి ఎంత బాగున్నాయి. इसका प्राइस क्या है? इसका 2000. इससे और छोटा प्लांट कुछ है? छोटा प्लांट यहाँ पर थोड़ा छोटा है, 1500 का है. 1500. ఇందులో 1500 ప్లాంట్ కూడా ఉందంట అండి. కొంచెం చిన్నగా ఉంది, కాకపోతే మంచిగా ఉన్నాయి కలెక్షన్. ఫ్లవర్ కలెక్షన్ ఐవీ అంట. ఈ స్టాల్లో మాత్రం కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. కొంచెం హట్కే అంటారు కదా, అలా ఉంది కలెక్షన్. బాగుంది. ఇలాంటి కలెక్షన్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ స్టాల్కి రండి, వస్తే మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. చెప్పాను కదా, ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇండోర్, అలానే సక్లెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్స్ చూడండి, ఇందులో బిగ్ సైజ్ సక్లెంట్స్ నుంచి చిన్న వరకు కూడా ఉన్నాయండి. ఇవి 70 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట. క్యాక్టస్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో మీకు చిన్న బుజ్జి ప్లాంట్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో దొరుకుతాయి. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. పేరేంటండి? షెంబాండ్. ఉండదంట. C29 స్టాల్లో ఉన్నానండి. ఈ స్టాల్ ఓనర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ వెరైటీస్ ఏంటి, వీళ్ళు ఎక్స్పీరియన్స్ అండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది కూడా మనకు కనుక్కుందాం. నమస్తే భయ్యా, आपका नाम बोलिए हमारे. मैं शौमिक दास, ग्रो ग्रीन बोनसाई. मैडम ने कहा C ब्लॉक में 29 and 30 फ्रंट फेस पे है, मतलब इट्स रियली. अब आप इसमें देख सकते हैं. आप कितने इयर्स ये लगा स्टार्ट करके? ये हैदराबाद में मेरा कंटिन्यूअस थर्ड टाइम आया. फर्स्ट टाइम लास्ट ईयर आया था सेम इसी में जी, जनवरी में, एंड देन आई केम हियर अगस्त. अभी मेरा थर्ड टाइम. अपने स्टॉल में स्पेसिफिक क्या है, डिफरेंट वैरायटी क्या है अपने स्टॉल पे? हमारे स्टॉल में
अगर आप देखोगे हर एक डिफरेंट है, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గా ఉందని చెప్తున్నారండి. बोनसाई से लेके జనరల్ గా తన్ని లాస్ట్ టైం गार्डनिंग से लेके जी फ्रॉम द प्रोडक्ट ऑफ 15 रुपीज 15 रुपीस स्टार्टिंग 15 रुपीस हो जाता है छोटा प्रोडक्ट जी, फिर एंडलेस है. Okay. आपके पॉकेट बजट के हिसाब से आपको सब सामान मिलेगा. ओके. ఇక్కడ पॉट्स हैं इंडियन इंपोर्टेड, बहुत अच्छे रेंज है. आपका कंप्लीटली फैशन किस पे है? बोनसाई पे है नहीं इंटीरियर्स में? मैं बोनसाई आर्टिस्ट हूँ. बोनसाई आर्टिस्ट అండి, అది కనుక్కోవడానికి తన నోట్ నుంచి मेरा नाम शौमिक दास है जी. और लास्ट 4 इयर्स से मैं साउथ एशिया बोनसाई फेडरेशन का एम्बेसडर भी हूँ. ओह कांग्रेचुलेशंस. अब एक्स था पहले, हो गया, अब कोई और आ गया. ओके ओके एंड ऑल ओवर इंडिया मेरे क्लासेस चलते हैं. मेरा पैशन बोनसाई है, जी. बट टू स्टार्ट दिस एवरीबडी कांट जंप इनटू द बोनसाई. उसको गार्डनिंग का हॉबी शुरू से ही होता है, फ्लावरिंग प्लांट से ही शुरू होता है. सेम इसी हिसाब से ये फ्लावरिंग प्लांट से उससे रिलेटेड सारे प्रोडक्ट्स रखे हैं. ये सेक्शन बोनसाई का है मेरा. जो भी आप प्लांट्स यहाँ देखेंगे दीज आर क्रिएटेड बाय मी and wiring them pruning आप ही क्रिएट करे. हाँ, ఇవి అన్ని కూడా సారే మొత్తం క్రియేట్ इसलिए सबों के చేశారంట. shape sizes आप देखो. ప్యాషన్ ఆకే 30 ఇయర్స్ हो गया आपका पूरा. 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. ఇక్కడ ఈ స్టాల్ లో మనకి 5 రూపీస్ 10 రూపీస్ 10-15 रुपीस का 10 प्रोडक्ट से 15 लेके రూపీస్ నుంచి దాదాపుగా ఒక ये कितना है बोनसाई? बोनसाई जो हाईएस्ट है ये समवेयर नियर अबाउट ये 1,70,000 है. 1,70,000 అంట అండి. समथिंग 70 మనకి years old. 10-15 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. ఓన్లీ బోన్సాయే కాదండి, మనకి పార్ట్స్ ఉన్నాయి, సిరామిక్ పార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్ ఇవి వచ్చేసి. ఇది చూడండి ఎంత బాగున్నాయో, ప్రీమియం లుక్ వస్తుందండి సిరామిక్లో. ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్. అలానే మనకి ఇక్కడ సిరామిక్లో ఇదొక వెరైటీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్నయ్యకి ఒకసారి థాంక్స్ చెప్పేస్తాను. 200-300 ఓకే, 200-300 పాట్స్ కూడా ఉన్నాయండి. ఇలా చిన్నవి తీసుకుంటే మీ బాల్కనీస్లో కానివ్వండి, ఇంట్లో కానీ. ఇది చూడండి ఎలా ఉందో, పైకి చూస్తే ఎలా కనిపిస్తుంది, కిందికి మీరు ఒక పాట్ లాగా వేసేసుకొని పైకి పెట్టేసుకుంటే పైకి వచ్చేస్తుంది మీకు ఇది లుక్. ఇలా డిఫరెంట్గా తీసుకున్నారనుకోండి. నర్సరీ మేళ బెనిఫిట్స్ అంటే ఇలాంటివే మనకి ఇవన్నీ కూడా మగ్ టైప్లో ఉన్నాయి. ఇలా బోన్సాయి చేసుకునే పాట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకు వచ్చే బోన్సాయి చేసుకునే పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో, వైట్కి డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి పుంజు అండి, మనకి పుంజు. ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు, జింక పిల్లలాగా ఉంది. ఇదొకటి ఉందండి, చిన్న బేబీతో పాటు ఉంది. भैया एक छोटी बात, हमारे चैनल थ्रू कोई भी आए कुछ परसेंटेज कम कर सकते हैं क्या? वो आपका नाम लेंगे, पता लगेगा इस चैनल से आए हैं, we will definitely give you the better discount. ఓకే, వింటున్నారా అండి? మన ఛానల్ త్రూ వచ్చి, అంటే నా పేరు చెప్పాలంటే ఖచ్చితంగా మన ఛానల్ పేరు చెప్పేసి వస్తే మినిమం కొంచెం మనకి తగ్గించి ఇస్తా అంటున్నారు. ఇంకా ఇంతకంటే మంచి ఆఫర్ మనకి ఏముంటుంది? థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇవి చూడండి, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. అదే చెప్పారు కదా, ఇక్కడ వచ్చేసి మీకు 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇలాంటి చిన్నవి ఏమైనా కావాలి అనుకుంటే తీసుకోండి, బాగుంటాయి. A36 స్టాల్లో ఉన్నానండి. A36, 37, 38 కూడా, ఇవి 3 కూడా ఫ్రూట్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండి. ఇవి టెరా ఆర్గానిక్ వాళ్ళవి. ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసాము. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. A35 స్టాల్లో ఉన్నానండి. కంప్లీట్గా సిమెంట్ పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్స్లలో ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ మనకి 700 అంటున్నారు, కాకపోతే చిన్న పార్ట్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఎంతో కూడా తెలియదు నాకు, నేను ఒకసారి కనుక్కుంటాను. ఈ స్టాల్లో సిమెంట్తో పాటు సిరామిక్ పార్ట్స్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు కలర్ కూడా అసలు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎల్లో, పింక్, లైట్ పింక్, పీచ్ కలర్, బ్లూ కలర్స్, ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి. పెద్దవి కూడా ఉన్నాయి సిరామిక్లో. ఇలా మనకి స్టాండ్ వచ్చి ఇలా కూడా ఉన్నాయండి. ఇది మీకు టేబుల్ పైన పెట్టుకోవడానికి మంచి యూజ్ అవుతుంది పార్ట్. ఇది C5 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ కంప్లీట్గా బోన్సాయి సెక్షన్. బోన్సాయి చేసుకోవడానికి మనకి చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అలానే ప్లాంటర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఒక చిన్న హౌస్ లాగా చేశారు, బాగుంది. ఇక్కడ ఒక బావి, ఒక కుండ అలా చేసి పెట్టారు, చాలా బాగున్నాయి. అలానే బోన్సాయి మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి పార్ట్స్. ఇవైతే పార్ట్స్ బాగున్నాయి, సిరామిక్ పార్ట్స్ అండి కంప్లీట్గా. ఇది 1,85,000 అంట అండి. ఎంత బాగుంది చూడండి, అంటే దాదాపుగా ఒక 2 lakhs. पौधा क्या है ये? पौधा क्या है इसका? ताइवान का प्लांट है। ताइवान का प्लांट, ताइवान का प्लांट है और हिबिस्कस टिलिशियस नाम है, टिलिशियस, हाइबिस्कस टिलिशियस। और पूरा ये रॉक के ऊपर प्लांटेशन किया हुआ है जी। तो इसको रूट ओवर द रॉक स्टाइल करते हैं बोनसाई में। बोनसाई में చూడండి మొత్తం ఇది మనకి స్టోన్ లో రూట్స్ ఉన్నాయి. कितने साल का है ये होगा
तकरीबन इसके ऊपर जो प्लांट लगाया है ना जी, उसको हो गए 22 इयर्स। 22 इयर्स अंटा पूरा ये रॉक के बीच में से सब रूट्स निकल के आए। जी जी। यहाँ स्टार्टिंग प्राइस क्या है अपने स्टॉल पे? 250 रुपीज से लेके दो तीन लाख 250 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 2.5 lakhs వరకు కూడా ఇక్కడ ఉన్నాయంట అండి. పాట్స్ మే రేట్ क्या है अपना? पॉट में 100 रुपीज से लेके इसमें भी है और ये सब कुछ इम्पोर्टेड पॉट्स भी है, ये सब है। कुछ ऐसे फिगरिंग वाले पॉट भी है। इसमें भी आप जॉकी चान है ना? हाँ, जॉकी प्लांट्स लगा सकते हैं ऐसे ओके। पूरा ऊपर ऐसे पूरा प्लांट उस हिसाब से भी చూసారండి ఎంత ప్రీమియం లుక్ ఉందో, ప్రీమియం గా और ये ఉన్నాయి. ఇది वियतनाम के ताइवान के है वो सब। జీ వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇవన్నీ బోన్సాయి అండి. పార్ట్స్లలో మాత్రం మంచి కలెక్షన్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇవి చూడండి మొత్తం ఇట్లా ఫేసెస్ లాగా వచ్చేసి ఎంత మంచి లుక్ ఉన్నాయో పార్ట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఇంకొక హౌస్, అలానే కింద కూడా ఇక్కడ మురళి వాయిస్తున్న ఒక చిన్న బాబు పక్కన ఒక ప్లాంటర్ ఇచ్చారు. అలానే మనకి ఇక్కడ వుడ్తో చేసినవన్నీ కూడా ఉన్నాయండి, చిన్న చిన్నవి. చూడండి ఎంత బాగుందో, ఇది పీట లాగా ఉంది. ఇది కింద ఇది కూడా ఒక స్టూల్ లాగా ఇచ్చారు. ఇదంతా వుడ్ కలెక్షన్. ये लकड़ी क्या है? कहाँ की है लकड़ी? ये अपना टेकवुड। टेकवुड, टेकवुड अंटा अंडे. इसमें प्राइसेस क्या है? इसमें 200 से लेके 3000 तक. 200 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 3000 వరకు కూడా ఉన్నాయంట అండి. ఇక్కడ చూడండి ఒక బోన్సాయి, మరి ఒక బోన్సాయి ఇక్కడ. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. వీటి గురించి ఒకసారి మాట్లాడదాం. ఏ క్యా హై? एक्चुअली ये है ना वायर आर्ट कहते हैं इसको। वायर आर्ट। हाँ, अपने जो कॉपर का वायर रहता है उसको पूरा शेप देके जो ग्लास पल होते हैं वो उसमें अरेंज किया हुआ है। तो पूरा एक ट्री का फॉर्मेशन में इसको తయారు ఇది కాపర్ వైర్ అంటండి. కాపర్ వైర్ కి మనకి పూసలు వస్తాయి కదా షైన్ అయ్యేవి, అవండి. దాన్ని ఒక మన ట్రీ లాగా ప్రిపేర్ చేసి ఇలా పెట్టారు. హ్యాండ్ మేడ్ అయినా ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్. అంటే ఇక్కడ బుద్ధాజీని పెట్టారు. ఎన్ని ఉన్నాయి చూడండి కలెక్షన్. इसमें प्राइसेस क्या है? इसमें जो है ना समझो 1500 से लेके 6-7 हजार तक का है सब। 1500 1500 నుంచి 6-7,000 వరకు కూడా ఉన్నాయంట అండి. ఇక్కడ మనకి టెరీరియంస్ కూడా ఉన్నాయి. ఏ ఓపెన్ करके दिखा सकते? ఓకే, ఇది చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. इसको सॉइल मिक्स कैसा रहता है इसका? इसको कभी पानी नहीं देने का। पानी देना हाँ, इसको ऐसे बंद रखेंगे तो कभी पानी पिलाने की जरूरत नहीं उसका है। मॉइस्चर वो ले लेता है। हाँ, मॉइस्चर अपने आप उसमें रिसाइकल होता रहता है जी। अगर सनलाइट में आप रखेंगे ना तो ये होगा बाहर। इसमें कंप्लीट स्टोन ही है ना? नीचे कुछ सॉइल मिक्स नीचे सॉइल है उसका, जो अपना लीफ मोल्ड वगैरह आता है ना वो उसमें मिक्स किया हुआ है। जी, लीफ मोल्ड में और कुछ डालते? कोकोपीट डाल सकते हैं और थोड़ा स्लो रिलीज फर्टिलाइजर भी होता है उसके अंदर, ताकि अपने आप प्लांट्स को सीवीड या कुछ डाल दे. सीवीड डाल दे, कोकोबीट और लीफ मोल्ड डाल दे. ఏం లేదండి, మనకి కోకోబీట్ అలానే లీఫ్ కంపోస్ట్ మనం రెడీ చేస్తాం కదా, లీఫ్ కంపోస్ట్ అలానే సీవీడ్ ఇలాంటివి మనకి అందులో సాయిల్లో వేసి మిక్స్ చేసేసి టెరీరియం కింద ఒక లేయర్ వేసేసి పైన మనకి స్టోన్స్ వేస్తారంట అండి. డిఫరెంట్గా ఉన్నాయి. ప్లాంట్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉందండి. ఇవి इसमें प्राइसेस क्या है? इसमें प्राइस इसमें अभी जो छोटा है ना जी वो 300 से लेके 2200 तक जी. 300 నుంచి 2200 300 అలా ఉన్నాయండి ప్రైజెస్ కూడా. ఇలా టెరీరియం ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ స్టాల్ బెస్ట్ స్టాల్ అని నేను చెప్తాను. మీ ఇష్టం అండి, మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. C8 స్టాల్లో ఉన్నామండి. కంప్లీట్గా వుడ్ కలెక్షన్. ఇక్కడ 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట. వుడ్వి ఏమైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే మీరు ఈ స్టాల్కి రావచ్చు. ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అండి. అప్ టు కిतना है भाई इसमें? మేడం 25,000 లాస్ట్ 25,000 అంట అండి. చైర్స్ ఉన్నాయి, అక్కడ ఉయ్యాల ఉంది. ఉయ్యాల మాత్రం చాలా బాగుందండి. టెలిఫోన్ కూడా ఒకటి ఇచ్చారు, బాగుంది. ఇది చూడండి టెలిఫోన్ వర్కింగ్ కండిషన్ యాంటిక్ మోడల్ గరం హో గయా. ఎండకి వేడైపోయిందండి, పట్టుకోవడానికి కూడా రావట్లేదు. యాంటిక్ పీస్ అంటున్నారు. కిतना है? 3500 3500 అంట.
कोई आए तो कुछ कम करते नहीं ఓకే ఎవరైనా వస్తే కూడా కొంచెం తగ్గించి ఇస్తా అంటున్నారండి हमारे ఛానల్ త్రూ అయితే और कुछ 20% అండి మన ఛానల్ త్రూ అయితే రండి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అన్నీ ఉన్నాయండి చైర్స్ టేబుల్స్ అలానే మనకి ఫ్లవర్ వాజెస్ చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి వాచెస్ కూడా ఉన్నాయండి ఏ కిतना है 3500 ఇది 3500 అంట అండి ऊपर का वो सेम साइज है वो सेम साइज है इसमें छोटा वाला है 2500 छोटा 2500 అంట వాచెస్ మాత్రం మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకు చాలా మంచిగా అనిపించాయి మీకు ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి కూడా నేను ట్రై చేస్తానండి నేను B22 స్టాల్లో ఉన్నానండి స్టాల్ ఓనర్ గారు ఉన్నారు ఇక్కడ అసలు ఏం వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఏంటో ఒకసారి కనుక్కుందాం నమస్తే భయ్యా నమస్తే మేడం మీ ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ ఏమున్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ స్టాల్లో మనకి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వెజిటబుల్ సాప్లింగ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం వెజిటబుల్ వెరైటీస్ లో 25 వెరైటీస్ ఉన్నాయి ఈచ్ సాప్లింగ్ వచ్చేసి 5 రూపీస్ ఉంది 5 రూపీస్ దాని తర్వాత వచ్చేసి మీకు సీజనల్ ఫ్లవర్స్ ఉన్నాయి సీజనల్ ఫ్లవర్ 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది చామంతి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి గులాబీ హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి డచ్ వెరైటీస్ ఉన్నాయి అవి వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉన్నాయి డెహలియా ఎలా ఇస్తున్నారు దాలియా 150 రూపీస్ ఇస్తున్నాం డాలియా 150 రూపీస్ నుంచి ఉన్నాయా 150 రూపీస్ అది పెద్ద అందులో చిన్న మొక్కలు ఉన్నాయా మనకి చిన్నవి కూడా ఉన్నాయి మేడం మినీ దాలియా కూడా మినీ డాలియా కూడా ఉందంట అక్కడ ఉన్నాయి అవి అవి అవెంత అవి 60 రూపీస్ అవి 60 రూపీస్ అంట అండి పెద్ద మొక్కలు కావాలంటే 150 రూపీస్ అలా ఉన్నాయి 150నా 150 రూపీస్ ఉన్నాయి చిన్న అయితే మాత్రం 50-60 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి నెక్స్ట్ మనకి సాప్లింగ్స్ అండి సాప్లింగ్స్ మొత్తం ఆల్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ పాలకూర అంట అండి చూడండి సాప్లింగ్స్ పాలకూర సాప్లింగ్స్ కూడా అమ్ముతున్నారు దిస్ ఈజ్ ఆనియన్ ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు ఏదన్నా అనుకోండి ये 5 रुपीस से स्टार्ट ఇవి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అంటండి కోన్ సబీ సాప్లింగ్ లో కోన్ సబీ 5 రూపీస్ ఏ సాప్లింగ్ తీసుకున్నా కూడా 5 రూపీస్ అంట అండి బ్రింజాల్ कौन सा ब्रिंजल है ये ब्लैक है ब्लैक लेंथ ఓకే బ్లాక్ కలర్ అంట అండి ఇది మనము గుత్తి వంకాయ చేసుకుంటాం కదా అది ఈ చార వంకాయ అంటారు కదా అవి కూడా ఉన్నాయా హై మేడం చార వంకాయ అంటే అవి కూడా ఉన్నాయంట ఈ స్టాల్లో సాప్లింగ్స్ అన్నీ దొరుకుతాయండి అందుకే మీకు స్పెషల్గా మళ్ళీ చెప్తున్నాను B22 స్టాల్ అండి ఇది మిత్రా నర్సరీ వాళ్ళది ఈ సీజనల్ सीजनल ఇవి సీజనల్ అంట ఏ కిतना है प्राइस 50 రూపీస్ 50 రూపీస్ అంట అండి क्या नाम है इसका కలార్డియా అంట అండి చూడండి కలార్డియా ప్లాంట్స్ అంట ఇంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి దీని కంటిన్యూషన్గా ఇంకొక వీడియో వస్తుందండి అది తప్పకుండా చూడండి అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి బాయ్